ఫైనల్లీ మనకి స్విమ్స్ ఈ సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కోర్సులకి ఫైనల్లీ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్ని క్లియర్ కట్ గా ఈ వీడియోలో చెప్తాను. ఫీజు ఎంత, మనకి క్యాష్ సంబంధించి ఫీజు ఎంత కట్టాలి, అప్లికేషన్, ఈ పాయింట్స్ కూడా చెప్తాను అనమాట. మెయిన్ గా ఒకసారి మీకు చెప్పే ముందు పేపర్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మంత్ లోనే నోటిఫికేషన్ వస్తాని. ఫైనల్లీ మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి అడ్మిషన్ నోటిఫికేషన్ మనకి 2026-27 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సులకి మనకి విజిట్ చేయమన్నారు వెబ్సైట్ ని. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్ అయితే చూద్దాం. మనకి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ దాంట్లో బిఎస్సి ఇక్కడ ఈ పాయింట్ చూస్తారు కదా సెకండ్, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ముఖ్యంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్స్ కోర్సులు మనం ఒకసారి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఈ పాయింట్ ఎట్లుంది కదా అది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కిందకు వస్తే మెయిన్గా ఇక్కడ ఫీజు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మనకి ఎవరైతే ఓసీ కేటగిరీ విద్యార్థులు ఉంటారో టోటల్ జిఎస్టి అన్ని కలిపి 2,596 రూపాయలు అయితే అవుతుంది. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 2,077 రూపాయలు అయితే అవుతుంది. ఇది అప్లికేషన్ యొక్క ఫీజు. ఒకసారి కిందకు వద్ద కనుక మనకి టోటల్ షెడ్యూల్ అయితే ఉంటుంది. మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఈ రోజు నుంచి వెబ్సైట్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా డేట్ 19/7/2026 ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు, వచ్చే నెల మనకి 8వ తేదీ వరకు టైం అయితే ఉంది. అంటే ఆగస్ట్ 8వ తేదీ వరకు టైం అయితే ఉంది. అర్థమవుతుంది కదా. ఇది అయిన తర్వాత మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మనకి అప్డేట్ మనకి ఆగస్ట్ 17th at 5 PM అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన మెరిట్ లిస్ట్ లో ఏమైనా తప్పులు, మార్పులు చేసుకోవాలనుకుంటే మెయిల్ ద్వారా మనం అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇన్ పర్సన్ ద్వారా చేసుకోవచ్చు. అది ఎప్పుడు మనకి ఆగస్ట్ 19th up to 5 PM వరకు టైం ఇచ్చారు. తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ పేర్లు మొత్తం డిస్ప్లే చేస్తారు వెబ్సైట్ లో. అది ఎప్పుడు ఆగస్ట్ 24 సాయంత్రం 5 PM. డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ వెబ్ ఫేస్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ లిస్ట్ మొత్తం రిలీజ్ చేస్తారు. అప్పుడు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్ కూడా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు 21st మధ్యాహ్నం 12 PM వరకు మనకి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత సెలెక్ట్ అయిన విద్యార్థులు యూనివర్సిటీకి రిపోర్టింగ్ చేయాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళాలి, ఫీజు కూడా కట్టాలి. ఇవన్నీ లాస్ట్ డేట్ అప్పుడు మనకి సెప్టెంబర్ 5 అండ్ 5 నుంచి సెప్టెంబర్ 7 వరకు టైం అయితే ఉంది, మధ్యాహ్నం 12 PM లోపు. తర్వాత మనకి క్లాస్ సంబంధించి త్వరలో అప్డేట్ అయితే చేస్తామని చెప్పారు. సెకండ్ ఫేజ్ వేరే ఫేజ్ కూడా త్వరలో అయితే చెప్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ కౌన్సిలింగ్ డేట్స్ ఒక ఇన్ఫర్మేషన్. మనం ముఖ్యంగా అప్లై చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా అయితే చేయండి. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. నేనైతే చెప్తా ఉంటాను అసలు ఏంటి పాయింట్స్ ఏంటి, మీకు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు మొత్తం చెప్తే అయితే ఉంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఒకసారి సీట్ల విషయానికి వస్తే కనుక మనకి నర్సింగ్కి 100 సీట్లు అండ్ ఈడబ్ల్యూ దాంట్లో 10 సీట్లు, మనకి బీపీటీకి ఇక్కడ చూస్తారు కదా సీట్స్ డేటా, మనకి కోర్స్ డ్యూరేషన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి అప్డేట్స్ మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్ గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట.
అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్ గా మీకు స్విమ్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి వెంటనే చూసుకోండి అసలు నోటిఫికేషన్ ఏంటి, డేట్స్ ఏంటి. నేను చెప్పాను కదా, ఒకసారి డేట్స్ కూడా చూసుకొని దాన్ని బట్టి అయితే అప్లై అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ ఏ కౌన్సిలింగ్ సంబంధించి బైపీసీ రిలేటెడ్ వచ్చినా నేను వెంటనే వీడియో అయితే చేస్తాను.